హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ ఓల్స్. ఈరోజు మన కిచెన్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే రుచికరమైన పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే మనకు పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇందులోనే ఒక కప్పు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 మీడియం సైజు టమాటాలను, ఒక మీడియం సైజు ఆనియన్స్ను ఈ విధంగా కట్ చేసి ఇందులోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును, ఇక్కడ కప్పు కొలతలతో ఒక కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ తీసుకొని చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కందిపప్పును ముందుగా నానబెట్టుకుంటే 3 విజిల్స్లో ఉడుకుతుంది. ఇక్కడ డైరెక్ట్ వాష్ చేసి వేసుకున్నాం కాబట్టి 5 విజిల్స్లో చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిపోయిన పప్పును రౌండ్ గరిటె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ పప్పుని మెత్తగా చేసుకొని రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఈ విధంగా సూప్ చేసుకొని ఇందులోకి పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ మనకు కొలతలతో కాకుండా మనకు పప్పు ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని సూప్ను 15 నిమిషాలు మరగనివ్వాలి. సూప్ మరిగేటప్పుడు మనకు ఈ విధంగా నురుగగా ఫామ్ అవుతుంది. ఈ నురుగ మొత్తం పోయే వరకు సూప్ని చక్కగా మరిగించుకొని పప్పు మనకు మంచి ఫ్లేవర్ రావడానికి వెల్లుల్లి, జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు పప్పు రుచిగా మరుగుతున్నప్పుడు మనకు మంచి వాసనగా వస్తుంది. ఇందులోకి 2-3 కరివేపాకులను కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మరొక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా మనకు పప్పుచారు చక్కగా మరిగాక పోపు కొరకు కడాయి తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమన్నాక 1 స్పూన్ ఎండుమిర్చి గింజలను, అదేవిధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గుప్పెడంత కరివేపాకును వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక 2-3 చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 2-3 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ముందుగా మనం మరిగించుకున్న పప్పుచారును ఇందులోకి పోసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎమ్మి పప్పుచారు రెడీ. ఈ పప్పుచారు మనకు అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా ఈ వేసవి కాలంలో ఎక్కువ పప్పుచారునే ఇష్టపడుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ను ప్రెస్ చేయండి.